హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దరికిరావచ్చని 16th పార్ట్. మీకు కథ నచ్చితే మాత్రం హైప్ ఇచ్చి లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూద్దామా. ఆదిత్య కూడా ఏంటి ఈ హాస్పిటల్ ఏదో నీదైనట్లు మాట్లాడుతున్నావు, నా ఇష్టం, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంటే అడ్డు నిలబడింది. ఏయ్, మర్యాదగా అడ్డు తప్పుకో అన్నాడు ఆదిత్య. లోపల మా అక్క బావ ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు అన్నది. వాట్, లోపల మీ అక్క బావ ఉన్నారా? రూమ్ నెంబర్ చూసి నిన్న వదిన ఈ రూమ్లోనే కదా ఉంది, మరి తను వాళ్ళ అక్క బావ అంటుందేంటి? ఒకవేళ రూమ్ మార్చారేమో అని అనుకొని ఆర్యకి కాల్ చేశాడు ఆదిత్య. ఆదిత్య ఫోన్ చూస్తూ బయట ఉన్నాడు. ఐశ్వర్య లోపలికి వెళ్ళింది. అన్నయ్య, రూమ్ ఏమైనా చేంజ్ చేశారా అని అడిగాడు. లేదాదిత్య, అదే రూము. ఏ, నువ్వు హాస్పిటల్కి వచ్చావా? అవునన్నయ్య, ఒక తింగర బుచ్చిది నేను రూమ్లోకి వస్తుంటే లోపల వాళ్ళ అక్క బావ ఉన్నారన్నది అని ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు. లోపల ఐశ్వర్యను చూసి నువ్వా అన్నాడు. అవును నేనే, అయినా నువ్వేంటి లోపలికి వచ్చావు అన్నది. అన్నయ్య, నన్ను లోపలికి రాకుండా ఆపింది ఈ తింగర మొహం. లోపల వాళ్ళ అక్క బావ ఉన్నారన్నది. ఎక్కడే మీ అక్క బావ, చూపించు అని గదమాయించాడు. వీళ్ళే మా అక్క బావ అని చూపించింది. అన్నయ్య, ఈ తింగర మొహం ఏదో మెంటల్ వార్డ్ నుంచి తప్పించుకొని వచ్చినట్లుంది, హాస్పిటల్ సిబ్బందికి కాల్ చేద్దాం అన్నాడు ఆదిత్య. ఆ మాట వినగానే ఆయుష్ అంతెత్తున లేచింది. ఎవరికిరా మెంటల్? నీకే అయి ఉంటుంది, ఉండు మా వార్డు బాయ్ని పిలుస్తాను, తీసుకెళ్ళి మెంటల్ వార్డులో పడేస్తారు అన్నది. ఫోన్ చేయవే, ఎవరు వచ్చి నన్ను తీసుకువెళ్తారో చూస్తాను, మెంటల్ అన్నాడు. వాళ్ళు గొడవ పడుతుంటే ఆపకుండా ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉన్న ఆర్యను ఆర్య గారు, ఆర్య గారు అని పిలిచింది అపర్ణ. ఆర్య అపర్ణ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మడు, ఏమైనా కావాలా అని అడిగాడు. ఆర్య గారు, వాళ్ళు అలా గొడవ పడుతుంటే ఆపకుండా ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉన్నారేంటి, ఆపండి అన్నది. రాత్రంతా ఆయుష్ నాతో ఆడుకుంది కదా, ఇప్పుడు నా తమ్ముడు వచ్చాడు తనతో ఆడుకోవటానికి అని అన్నాడు. మిమ్మల్ని పిలిచాను చూడండి అని ఆదిత్య అని పిలిచింది అపర్ణ. వదిన అంటూ వచ్చి ఏమైనా కావాలా అని అడిగాడు. ఆదిత్య వదిన అనటం విని ఆయుష్ అక్కడికి వచ్చి అక్క, ఈ తిక్కలో నీకు తెలుసా అని అడిగింది. వదిన, ఈ మెంటల్ నీకు తెలుసా అని అడిగాడు ఆదిత్య. అరే, మెంటల్ గింటల్ అన్నామంటే మర్యాదగా ఉండదు. మెంటల్ వాళ్ళని మెంటల్ అని ఏమంటారు? ఏంటి, బుజ్జి కన్నా బంగారు కొండ అని పిలుస్తారా అన్నాడు. ఆర్య దగ్గరకు వెళ్ళి బావా అలా చూస్తూ నిలబడ్డారేంటి, ఈ తిక్కలోని బయటకు పంపించరా అన్నది. ఏంటి మా అన్నయ్యని పట్టుకొని బావా అంటావు? అన్నయ్య, ఈ మెంటల్ కేసు నీకెక్కడ తగిలింది అని అడిగాడు. ఆర్య చెప్పేలోపు డాక్టర్ వచ్చి ఐశ్వర్య, ఏంటి ఆ గొడవ, నీ అరుపులు బయటకు వినిపిస్తున్నాయి, అయినా నీ డ్యూటీ అయిపోయింది కదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి అని అడిగాడు. అక్కను చూసి వెళ్దామని వచ్చేసరికి ఒక తిక్కలోడు తగిలాడు డాక్టర్ అన్నది. హాయ్ డాక్టర్, మా వదినకి ఎలా ఉంది, మా వదిన్ని ఎప్పుడు తీసుకువెళ్ళొచ్చు అని అడిగాడు. ఈరోజు పంపిద్దాం అనుకున్నాను, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండాలి అని అన్నారు డాక్టర్. రాత్రి ఏం జరిగింది డాక్టర్ అని అడిగాడు ఆదిత్య. ఆదిత్య, అదంతా నీకు తర్వాత చెప్తాను, నీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళు, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే నాకు కాల్ చేయి, నేను ఇక్కడి నుంచి చూస్తాను అన్నాడు ఆర్య. ఓ, ఈ తిక్కలోడు బావ తమ్ముడా అని అనుకొని సరే డాక్టర్ నేను వస్తాను అని చెప్పి అక్క నైట్ డ్యూటీకి వస్తాను అని ఆర్యకి చెప్పి ఆదిత్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళింది ఐశ్వర్య. అన్నయ్య, పెద్దమ్మ నీకు టిఫిను, నువ్వు ఫ్రెష్ అవ్వటానికి డ్రెస్ పంపించింది, మమ్మీ పెద్దమ్మ లంచ్ తీసుకొని వస్తానని చెప్పమన్నారు అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తానని వదిన టేక్ కేర్ అని చెప్పి వెళ్ళాడు. డాక్టర్ అపర్ణను చెక్ చేసి మిస్టర్ ఆర్య కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నాకు డ్యూటీ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను, ఏదైనా ఉంటే డ్యూటీ డాక్టర్ ఉంటారు కదా అతనికి చెప్పండి అని వెళ్ళాడు. అందరూ వెళ్ళిన తర్వాత ఆర్య కూర్చొని తుఫాను వచ్చి వెలిసినట్లుంది కదా అమ్మడు అన్నాడు. అయినా వాళ్ళు అలా పోట్లాడుకుంటుంటే ఆపకుండా అలా చూద్దాం చూసినట్లు చూస్తూ ఉంటారేంటండి అని అడిగింది అపర్ణ. వాళ్ళు ఆపుతారని చూశాను, ఆపకపోయేసరికి నేనే సర్ది చెప్దాం అనుకునేలోపు డాక్టర్ వచ్చి ఆపాడు అని అన్నాడు ఆర్య. మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదే అని అన్నది అపర్ణ.
ఆర్య దగ్గరికి వెళ్ళి మరి ఎలా అనిపించింది అన్నాడు. వాళ్ళు అలా కొట్టుకుంటుంటే సరదాగా చూస్తున్నట్లు అనిపించింది నాకు. మనిద్దరం ఎటు అలా కొట్టుకోలేం కదా అన్నాడు ఆర్య. ఏంటి అన్నది అపర్ణ. ఏం లేదులే, టిఫిన్ తింటావా అని అన్నాను అంతే. హాస్పిటల్ వాళ్ళే ఏం డైట్ తినాలో ఇచ్చారు కదా అని అది తినటం చూసి మళ్ళీ టిఫిన్ అంటారు ఏంటారు అంటే తిని చాలాసేపు అయింది కదా, ఏమైనా తింటావేమని అడిగాను. నాకు వద్దులే, మీరు తినండి అని అంజు గురించి ఆలోచిస్తూ ఉంది. ఐష్ వెళ్ళి తన స్కూటీ తీద్దామనుకుంటే కారు అడ్డుగా ఉంది. స్కూటీ ఉంది, కళ్ళకు కనిపించలేదేమో, కారు అడ్డుగా పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఎలా తీయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే ఆదిత్య కార్ కీస్ చేతిలో తిప్పుకుంటూ విజిల్ వేసుకుంటూ వస్తూ కనిపించాడు. ఓరి నాయనో, వీడేంటి ఇక్కడ ఎక్కడికి పోయినా వదలటం లేదు, జీడిపాకంలా తగులుకున్నాడు అని కారు వాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంది. ఆదిత్య ఐషిని చూసి, ఈ మెంటల్ కేసు ఇక్కడ కూడా ఉంది, అదేంటి అలా నిలబడి దిక్కులు చూస్తుంది, అరవటానికి ఎవరూ దొరకలేదేమో, నేను దొరికితే మీద పడి కొరికేస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని కారు లాక్ తీశాడు. అప్పటిదాకా కామ్గా నిలబడి ఉన్న ఐషి ఆదిత్య కారు లాక్ ఓపెన్ చేయగానే, ఓ తమరేనా అడ్డంగా పెట్టి వెళ్ళింది, అయినా ఇలాంటి పనులు నీలాంటి తిక్కలోళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నాడు. నీ బోడి తొక్కలో స్కూటీని ఎవరు అక్కడ పెట్టమన్నారు అన్నాడు. ఏంటి, నాది తొక్కలో స్కూటీనా, నా దాన్ని నా సొంత డబ్బులతో ఇన్స్టాల్మెంట్లో కొత్త స్కూటీ కొనుక్కుంటే నాది తొక్కలో స్కూటీ అంటావు, నీదే డొక్కు కాదు అని కాలుతో తన్ని అబ్బా అన్నది. ఏవో కష్టపడే కొన్నా, డబ్బుకేం రాలేదు అన్నాడు. నీ మొహం చూస్తే దెబ్బకొచ్చేవాళ్ళలాగే ఉంది అని గొనిగింది. ఏంటి ఏదో అంటున్నావు అన్నాడు. తమని ఏమీ అనలేదులే, కొంచెం తమ రథం పక్కకి తీస్తే నేను వెళ్తాను, అసలే రాత్రంతా డ్యూటీ చేసి నిద్ర వస్తుంది. అబ్బో, రాత్రి నిద్రపోకుండా పేషెంట్లను చూసినట్లు పెద్ద బిల్డప్, పేషెంట్లు పడుకొని నిద్రపోతుంటే తమరు ఒక పక్క గుర్రు పెట్టి నిద్రపోయి ఉంటారు, మళ్ళీ రాత్రి నిద్ర లేదని పోజులు అన్నాడు. నేను నిద్రపోవటం తమరు వచ్చి చూశారు కదా, మూసుకొని కారు తీయరా అన్నాడు. ఎవరిని రా అంటున్నావు, నేను తీయను, ఏం చేస్తావే అన్నాడు. అవునా, సరే ఉండు అని ఫోన్ చేస్తుంటే, ఎవరికి ఫోను, క్యాబ్గా, వెళ్ళు వెళ్ళు అని నవ్వుతుంటే, కాదురా మెంటల్ వార్డులో ఉన్న బాయ్స్కి అని. హలో అన్న, నేను ఐశ్వర్యని, ఇక్కడ ఒక తిక్కలోడు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వచ్చి తీసుకువెళ్ళి మెంటల్ వార్డులో పడేయండి అని ఫోన్ పెట్టేసి నిలబడి చూస్తూ ఉంది. వామ్మో, ఈ మెంటల్ది నిజంగా చేసే ఉంటుంది, వాళ్ళు వచ్చారంటే చెప్పేది కూడా వినరు, నిజంగానే తీసుకెళ్ళి మెంటల్ వార్డులో పడేసినా పడేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకొని కారు తీసుకువెళ్తుంటే ఐశ్వర్య నవ్వుతూ ఉంది. కారు అద్దంలో ఐశ్వర్య నవ్వుతుంటే ఆదిత్య అలానే చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళాడు. నీళ్ళు ఆఫీస్కి వెళ్తుంటే సుజాత వచ్చి, ఎక్కడికి నీ అని అడిగింది. అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు, ఆఫీస్కి వెళ్తున్నాను, కనిపించటం లేదా అన్నాడు. కనిపిస్తుంది కాబట్టి అడిగాను, పెళ్లి ఇంకా 3 రోజులకు వచ్చింది, ఇప్పుడు ఆఫీస్ అని వెళ్తుంటే ఏమనాలి అన్నారు. ఆమా, ఇంకా 3 రోజులు ఉంది కదా, ఇప్పుడే ఇంట్లో ఉండి ఏం చేయాలి అన్నాడు. అదేంటి నేను అలా మాట్లాడుతున్నావు, పెళ్ళంటే పెళ్లి రోజు ఉండి తాళి కడితే సరిపోతుంది అనుకుంటున్నావా అన్నారు. మరి ఇంకేం చేయాలి, నేను ముందే చెప్పాను కదా పెళ్లి సింపుల్గా చేయమని, అదిగాక ఆఫీస్లో కూడా లీవులు తక్కువగా ఉన్నాయి అన్నాడు. నీల్, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నాను అని నా మీద కోపం ఇలా తీర్చుకుంటున్నావా అని బాధగా అన్నారు సుజాత. నీల్ బ్యాగ్ పక్కన పెట్టి, అవేం మాటలమ్మా, నీ మీద నాకు కోపం ఏంటి, నిజంగానే ఆఫీస్లో వర్క్ ఉంది అన్నాడు. ఒక్కగాని ఒక కొడుకు, నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని నాకు ఉండదా చెప్పు నీల్. అంజు చాలా మంచి అమ్మాయిరా, పెళ్లి కుదిరిన దగ్గర నుంచి తనతో నువ్వు మాట్లాడకపోయినా, ఏంటత్తయ్య ఆయన ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదురా, అలాంటి అమ్మాయి మన ఇంటికి వస్తుంది, తనకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి కదా అన్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నిజమే, అలా అని తనని బాధ పెట్టే అంత మూర్ఖుణ్ణి కాదు, తనకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటాను, సరేనా, మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా అని అన్నాడు. నీల్ గడ్డం పట్టుకొని, నా బంగారు కొండ కదా, ఈ రోజు నుండి లీవ్ పెట్టినానా, నేను ఒక్కదాన్నే పనులు చేసుకోలేకపోతున్నాను అన్నది సుజాత. మా మంచి అమ్మ కదా, నన్ను అర్థం చేసుకుంటుందంట, ఈ రోజు వెళ్ళి రేపటి నుంచి ఒక వారం లీవ్ తీసుకుంటాను, సరేనా అని అన్నాడు. సుజాత ఇష్టంగానే, సరే నీ ఇష్టం, రేపటి నుంచి వారం రోజులు పెట్టాలి, మళ్ళీ వర్క్ ఉంది అన్నావంటే అస్సలు ఒప్పుకోను అన్నాడు. అలాగే అమ్మ, మరి నేను వెళ్ళి రానా అని అడిగాడు.
సరే జాగ్రత్త, ఈరోజు త్వరగా వస్తే మీ మావయ్య గారి ఇంటికి వెళ్ళి రావాలి అని చెప్పాడు. మామయ్య వాళ్ళ ఇంటికా? ఎందుకు అని అడిగాడు. పనుంది నీరు, పెళ్లి పనుల గురించి మాట్లాడాలి కదా అన్నది. అదేదో నువ్వు వెళ్ళి రావచ్చు కదా, నేను ఎందుకమ్మా? నీరు, కొన్ని విషయాలు అమ్మ చెప్పేది వినాలి. సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాను, తొందరగా రా అని చెప్పింది సుజాత. నీల్ సరే అని తల ఊపి వెళ్ళాడు. బండి మీద వెళ్తూ రోజు అపర్ణ నిలబడి బస్టాండ్ చూసేసరికి మళ్ళీ అపర్ణ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. నన్నెందుకు ఇంత మోసం చేసావు అపర్ణ? నన్ను ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పి ఉండిపోయి ఉండాల్సింది. అలా చేయకుండా కనిపించకుండా వెళ్తే నేనేమనుకోవాలి? నువ్వు కనిపించక నీకోసం పిచ్చోడిని అయ్యాను. నిన్ను ప్రేమించమని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలేదు. రోజు వచ్చి నువ్వు ఒక్కసారి నా వైపు చూస్తే చాలనుకొని వచ్చి నిన్ను చూసుకొని వెళ్ళేవాడిని. అలా రోజు వచ్చి నిన్ను చూసి నేను వెళ్ళటం చూసిన నువ్వు ఒకరోజు అనుకోకుండా నన్ను చూసి నవ్వావు. ఆ నవ్వు ఇప్పటికీ గుండెల్లో భద్రంగా అలానే దాచుకున్నాను. మొదటిసారి నన్ను చూసి నవ్వావు కదా, అందుకే మర్చిపోలేకపోతున్నాను. నువ్వు మాట్లాడకపోయినా నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కనిపించేది. అది చాలు, ఏదో ఒక రోజు చెప్తావు అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి రేపు ఉదయం గుడికి రండి, మీతో మాట్లాడాలని చెప్పి వెళ్ళావు. నువ్వు అలా చెప్పి వెళ్ళగానే నాకైతే గాల్లో తేలిపోతున్నట్లే అనిపించింది. ఇంటికి వెళ్ళి రాత్రంతా నిద్రపోకుండా నువ్వేం చెప్తావా అని ఆలోచిస్తూ పడుకొని నువ్వు చెప్పిన టైంకి గుడికి రాలేకపోయాను. నేను రాలేదని కోపంతో వెళ్ళావో ఎందుకు వెళ్ళావో తెలియదు. అప్పటి నుంచి నువ్వు బస్టాండ్ దగ్గరికి కూడా రావటం మానేశావు. ఎవరినైనా అడుగుదాము అంటే నువ్వు అసలు ఎవరో తెలియదు, ఎక్కడ పనిచేస్తావో తెలియదు, పేరొక్కటి మాత్రం తెలుసు. పేరు చెప్పి ఏమని అడగాలో తెలియలేదు. ఎప్పటికైనా కనిపిస్తావని ఆశతో రోజు ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా ఆశ అడి ఆశలయ్యాయి. నా జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు నీల్. ఆదిత్య వెళ్ళగానే ఆర్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆదిత్య తెచ్చిన టిఫిన్ తినేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఆర్య చేసేవన్నీ అపర్ణ గమనిస్తూనే ఉంది. చూడటానికి ఎంత అందంగా ఉంటాడు, కానీ కోపం వస్తే మాత్రం రాక్షసుడిలా మారిపోతాడు. అందరి దగ్గర అలా ఉంటాడా, లేక నా దగ్గర మాత్రం అలా ఉంటాడా అని ఆలోచిస్తూ తను ఆర్పకుండా ఆర్యను చూస్తూ ఉంది. ఆర్యకు అపర్ణ తనని చూస్తున్నట్లు అనిపించి ఏమైనా కావాలా అమ్మడు అని ప్రేమగా అడిగాడు. ఆర్య అలా ప్రేమగా అడగగానే మనసుకి ఆనందంగా అనిపించింది. కానీ రాత్రి చేసింది గుర్తుకు వచ్చి ఆనందం ప్లేస్లో కోపం వచ్చింది. నాకేం వద్దు, ఏమైనా కావాలంటే నేను సిస్టర్ని అడుగుతాను అని కోపంగా అన్నది. తల ఎత్తకుండానే అమ్మడికి రాత్రి జరిగిన సంఘటనతో ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. ఇంకెప్పుడు అలా చేయనని చెప్పాను కదా అన్నాడు. మీరిప్పుడు బాగానే చెప్పారు. మీలోకి కోపం అనే రాక్షసుడు ప్రవేశిస్తే మీలో ఉన్న మంచి మనిషి పోయి రాక్షసుడు వస్తాడు. అప్పుడు మీ కళ్ళకి ఏమీ కనిపించదు అని రాత్రి జరిగింది తలుచుకొని అన్నది. ఆర్య ల్యాప్టాప్ మూసి అమ్మడు, సారీరా, నేను రాత్రి జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. ఇంకా నీ మాటలతో నన్ను బాధ పెట్టదు అని బాధగా అన్నాడు. అయ్యో, ఆర్య గారికి బాధ అంటే ఏమిటో కూడా తెలుసా అని వెటకారంగా అన్నది. అమ్మడు, ప్లీజ్ అలా అనకు. నువ్వంటే నాకు ప్రేమ ప్రాణం అనే చిన్న మాటలు చెప్పడం కాకుండా ఇంకా ఊహకు అందని అందమైన పదాలు ఏమైనా ఉన్నాయేమో చెప్పటానికి ఎంతో ఆలోచించాను. కానీ నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు కూడా లేవు అని అర్థమైంది. అమ్మడు, నువ్వంటే అంత ఇష్టం, కానీ నీ మీద ఇష్టాన్ని ఎలా చూపాలో నాకు తెలియటం లేదు అని చేతులు పట్టుకొని చెప్పాడు. ఆ మాటలు చెప్తుంటే ఆర్య కళ్ళల్లో ఎంత ప్రేమ దాగి ఉందో అర్థమైంది. కానీ ఆర్య ప్రవర్తన మాత్రం ఆర్య ప్రేమను అపర్ణ మనసుకి చేరనివ్వటం లేదు. ఆర్య అంత ప్రేమగా చెప్పినా అపర్ణ నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి బాధగా అనిపించి చేతులు వదిలేసి లేచాడు. ఆర్య గారు, నిన్ను అడగకుండానే తాళి కట్టకుండా ఉండాల్సింది అని అన్నది. అపర్ణ అలా అనగానే ఆర్య అపర్ణ పక్కన కూర్చొని, నేనప్పుడు తాళి కట్టకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏమనేదానివి అని అడిగాడు. అపర్ణ వెంటనే నేను మిమ్మల్ని ప్రేమించలేను అని, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించానని చెప్పబోతుంటే వద్దమ్మడు చెప్పకు అని కోపంగా అన్నాడు. అంతే, అపర్ణ టక్కున నోరు మూసింది. ఎందుకు నేను నీకు చెప్పకుండా తాళి కట్టాను అర్థమైంది కదా అని లేచి వెళ్ళి మళ్ళీ ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చున్నాడు. అంటే ఏమిటి ఆర్య గారు, మీరు ప్రేమిస్తే సరిపోతుందా? నా మనసులో కూడా మీ మీద ప్రేమ ఉండాలి కదా అన్నది. నా ప్రేమతో నిన్ను మార్చుకోగలననే నమ్మకంతోనే తాళి కట్టానమ్మడు అన్నాడు.
అది ఎలా ఆర్య గారు? మీరు నా గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు. మీరు చేసిన పని వల్ల మా వాడు బాధపడుతుంటే వాళ్ళ బాధను తీర్చగలిగారు. కానీ మా డాడీలో నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టలేకపోయారు. అంతేకాదు నాలో మీ మీద ప్రేమను కూడా కలిగించలేకపోయారు అని అన్నాడు. నీకు నా మీద ప్రేమ ఉందమ్మడు, అది నీకు తెలియటం లేదు అన్నాడు. నాకు మీ మీద ప్రేమ లేదు. ఎందుకంటే నేను ప్రేమించిన వాళ్ళు వేరే ఉన్నారు. నేను అతన్నే అని చెప్పబోతుంటే ఆర్యకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ల్యాప్టాప్ మీద చెయ్యి బిగుసుకుంది. మరి ఆర్య మళ్ళీ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.